కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణరెడ్డి కాలనీ కింగ్ లక్ష్మణ్ జన్మదిన వేడుకలు నారాయణరెడ్డి కాలనీలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, కాలనీ వాసుల మధ్య లక్ష్మణ్ కేక్ కట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నారాయణరెడ్డి కాలనీకి తరలివచ్చారు. ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. వారందరికీ లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకలలో నారాయణరెడ్డి కాలనీ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చేసుకుంటున్నా. ఒక 5 years నుంచి నా ఎంబడి మా నిర్మలమ్మ, ఎందుకంటే మా సార్ బిడ్డ పెళ్ళి ఉంది కాబట్టి, మా మేడం బిడ్డ పెళ్ళి ఉంది కాబట్టి ఆమె రాలేకపోతుంది. అయినా చెప్పింది, నువ్వు ఇది ఒక్కసారి చేసుకో, మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా వస్తాను. నేను ఎక్కడో అడవిలో పెట్టినా, ఎక్కడ పెట్టినా ఫస్ట్ మా ఇంటికి వచ్చింది అమ్మనే. ఆమె లేనిది ఫస్ట్ టైం నేను కేక్ కట్ చేసుకుంటున్నా. చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఎనియో వాళ్ళ ఇంట్లో మంచి పెళ్లి జరుగుతుంది కాబట్టి నేను కూడా అంత ఫోర్స్ చేయలేకపోయాను. కాకపోతే నేను డేట్ మార్చుకుందాం అనుకున్నాను, కానీ అది సందర్భం కాదు అని నేను అనుకొని ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేయడం జరిగింది. ఆమె ఎట్లు మళ్ళీ ఆశీర్వాదాలు మాకు ఉంటాయి కాబట్టి మా మేడం లేనిది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను, నాకు మాట ఇచ్చింది. వినవో మా సార్ కూడా 11-12 గంటలకు వస్తానని అన్నాడు. వస్తే రావచ్చు, రాకపోవచ్చు. థ్యాంక్ యూ. ఎన్నుకొని ఏర్పరచుకొని నీ దక్షిణాస్తము చేత పట్టి నడిపించి ఇంత స్తోత్రాలు దేవా. ఈ దినము ఈ విధముగా ఇంత ఘనముగా ఈ యొక్క జన్మదినమును జరుపుకునే ధన్యతను, భాగ్యమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవానికి స్తోత్రాలు నాయన. మంచి ఆరోగ్యమును అనుగ్రహించి దీర్ఘాయుష్య
ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ముందు కూడా అలాంటినే ఉండాలి. కొంతమంది ఎగతాళి చేయొచ్చు, అయినా ఎవరు ఎగతాళి చేసినా వాళ్ళని మంచిగానే రిసీవ్ చేసుకుంటా. నా ఉద్దేశం అది. కొంతమంది వర్షం వచ్చేసింది, అయిపోయింది, ఖర్చు పెట్టేసిండు, అయిపోయింది, అరే దేవుడు ఇక్కడ అయిపోతే ఇంకో దాన్ని ఇస్తాడే. అవునే కదా, ఒక 6 లక్షల ప్రోగ్రాం మనం చేస్తున్నాం. అయినా సరే లాస్ అయినా సరే మనం ఏదో ఒక దాన్ని చెయ్యాలి. నాకు బర్త్డే చేయడం వల్ల నేను ఎక్కడో గోవాలో చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా చేసుకోవచ్చు. మా కాలనీ ప్రజల ముందు చేసుకోవాలి, వాళ్ళకి ఇంత భోజనం తినబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం చేసినాం మేడం. థ్యాంక్ యూ. పేట్ మండలం కుండలెన్కేపల్లి గ్రామం. మా అత్తగారు సంగారెడ్డి. అయితే నేను పెళ్ళైన స్టార్టింగ్లోనే నేను హైదరాబాద్లో పనిచేస్తుండే. హైదరాబాద్లో పని చేసుకుంటా నేను ఉంటుండే. అయితే మా మామ రోజు హైదరాబాద్కి వస్తుండే. నాకు వారం శనివారం వస్తుండే హైదరాబాద్. నేను కట్టే కిరాయి ఆడ 200 నుంచి 130 మేడం. తినండి, 130. నేను చేసే పని 10,000 డ్యూటీ. అప్పుడు నేషనల్ హైవే బండి నడిపిస్తుంటే నా జీతం వచ్చి 10,000. అక్కడి నుంచి 2,500, 3,000 అట్లా రూమ్ రెంట్ కట్టుతుంటే మా మామ ఊకే పడలేక సంగారెడ్డిలో ఒక ప్లాట్ తీసుకొని ఊకే దమ్ము చేసేది. నాకు వద్దు అనేది. ఆయన వినకుండా సరే ఏదో ఒకటి తీసుకుందాంలే అన్నట్టు ఒకరోజు వచ్చి ఈ నారాయణరెడ్డి కాలనీ అనేది ప్లాట్ చూసి, నారాయణరెడ్డి కాలనీ ప్లాట్ చూసి సరే మామ మంచిగా ఉంది సరే తీసుకుందామని నేను తీసుకున్న ప్లాట్ 25,000. అప్పుడు ఆ 25,000 హౌసింగ్ బోర్డులో కొంటే నాకు ఒక 133 గజాలు వస్తుండే చివరాస్తా. అప్పుడు ఏం లేదు. 91లో అక్కడ ఒక ఇల్లు అక్కడికి ఇల్లు ఉన్నాయి, అంతే లేదు.
అయినా పబ్లిక్ బాగుందిలే ఇక్కడ అనే ఉద్దేశంలో ఇక్కడ ఒక 25,000 పెట్టి ఒక ప్లాట్ తీసుకొని మెల్లమెల్ల కట్టుకుంటూ వెదిగి కొంచెం కొంచెం మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఫోటో స్టూడియో ఎన్నో తిప్పల వాళ్ళు నా పిల్లలు నా దగ్గర ఉండకుండా ఎక్కడో నేను బయటికి పోతున్నా ఎందుకని బిజినెస్ పెట్టి అన్నీ చేసి ఒక నారాయణ రెడ్డి కాలనీలా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే కాలనీ పేరు చెప్పుకోవడానికి ఇక్కడ భయపడతారు. అది కాదు, నేను అట్లా చేయలే మేడం. నేను ఎవరికైనా ఇప్పటికీ చెప్తున్నా, ఇంత వెతికినా ఇది ఇంత లెవెల్ వచ్చినా నేను డీసీఎం డ్రైవర్ని అనేది చెప్తాను. ఎక్కడైనా ఏడైనా నేను డీసీఎం డ్రైవర్నే అన్నా. అదే సరే అని చెప్పేసి ఇక్కడ ఉండి ఇల్లు కట్టుకొని అది చేసుకొని మా వాళ్ళందరూ మా పిల్లలంతా వద్దు డాడీ అంటే ఇక్కడ నాకు పబ్లిక్ సేవ చేయడం బాగా ఇష్టం మేడం. ఎనివో అది ఉండని చేయని గుళ్ళ దాన ధర్మాలు మా ఊర్లో చుట్టుముట్టి నేను ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ చేస్తాను, అన్ని ఊర్లకు దాన ధర్మాలు చేసిన. నారాయణ రెడ్డి కాలనీ అంటే ఏంది అనేది చూపించాలనే కదా మేడం నేను చేసేది అంత ప్రోగ్రామ్. నారాయణ రెడ్డి కాలనీ ఇట్లాంటి మాస్ అని ఏంది ప్రతి ఒక్కరికి నోట్ దృష్టిలో అదే ఉన్నది. మాస్ కాలనీ ఎక్కడున్నారు మాస్ కాలనీ? మా దగ్గర అడ్వకేట్లు ఉన్నారు, ఎంబీఏ చదివిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, యూత్ పిల్లలు చదువు పోటీల మీద చదువుతారు. అయినా ఇంకా కొంతమంది మాస్ కాలనీ, అదే మాస్ కాలనీ లేదు అనకుండా ఇంత మంచి ప్రోగ్రామ్ను గణేష్ పండుగ నుంచి మొదలుకొని ఈ విధంగా తీసుకొస్తున్నా మేడం. నేను అదే దేవుని కృప, నేను చేయడం కరెక్టు. ఎందుకంటే నారాయణ రెడ్డి కాలనీ అంటే ఇలాంటి వాళ్ళు గిట్ట ఉంటారు, ఇట్లా గిట్ట చేస్తారని మా సార్ బలంతో మా మేడం బలంతో అన్ని రకాలుగా ముందుకు తీసుకొని ఏది లేకుండా ఎన్నో రకాలుగా ఉన్నా మా ఊళ్ళకి నచ్చ చెప్పుకుంటా ఇక్కడనే వండుకుంటా. మనం ఎక్కడైనా ఈయనే ఉండాల, మన లెవెల్కు ఇంకొక తన ఇల్లు కట్టుకొని ఎన్నో ఉండొచ్చు. అయినా మనకి ఇక్కడనే ఉంది, ఎక్కడైనా స్థిరపడాలనే ఉద్దేశంతోనే నారాయణ రెడ్డి కాలనీలో మనమంటే ఏందో చూపించడానికనే మనం ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. కల్చరల్ ప్రోగ్రామ్ కానీ గణేష్ ప్రోగ్రామ్ కానీ ఇప్పటికి కూడా జనాలు నమ్మాలి. యూత్ పిల్లలు మెయిన్, యూత్ పిల్లలకు ఏమి కావాలన్నా చేయడానికి నేను రెడీ ఉన్నా. ఇక్కడ చాలామంది మా పెద్ద మనుషులు ఉన్నారు, మా వాళ్ళు మా కాలనీ వాళ్ళందరూ మనతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ మీరు వచ్చినందుకు భోజనాలు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మరి